ఆయన కూడా ఎప్పుడు దాంట్లో పెద్దగా దృష్టి కూడా వాళ్ళు దే ఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ లాట్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి వాళ్ళకు. సో దీన్ని ఒక పార్ట్గా జస్ట్ వాళ్ళు ఫాలోవర్ చేసుకుంటారని చెప్పి పెట్టాడు. తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరండి. పెట్టారు తర్వాత నాకు రోహిత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు, అన్న వదిలేసే ఆ బిజినెస్ అమ్మేసేయండి, వద్దు మనకు ఆ బిజినెస్ అని చెప్పి మనం పాలిటిక్స్ ఉన్నాం, మనం ఈయన బురద పడుతుంది. చాలా వచ్చినాయి, గోవాలో డ్రగ్స్ కేసు ఇవన్నీ చాలా వచ్చినాయి. మేము ఎప్పుడు పార్టీ చేసేదండి, మేము రోహిత్ రెడ్డి గారు చర్చకు వచ్చి సార్ వాళ్ళ ఫామ్ హౌస్లో ఎన్నోసార్లు పార్టీలు చేసామండి. డ్రగ్స్ విషయము ఇవన్నీ ఎప్పుడు మా దృష్టికి ఎప్పుడు రాలేవండి. మేము ఎప్పుడు ఉండేవాళ్ళం వాళ్ళతో పాటుగా, ఎప్పుడు రెగ్యులర్ పార్టీలు చేసేవాళ్ళము, కానీ మా దృష్టికి అయితే ఎప్పుడు అలాంటివి రాలేవండి. రైట్. మరి మీకు ఇక్కడ ఈ కేసుకి లిక్కర్ కేసుకి ఏం సంబంధం? నాకు ఐడియా లేదండి లిక్కర్ కేసుకి ఈ కేసుకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సార్. ఇప్పుడు కాన్స్పిరసీలో సంతోష్జీ పాత్ర ఉండి ఆయన్ని కూడా సిట్టికి పిలిచి రావాలని నోటీసులు ఇచ్చారా? సంతోష్ని ఇరికిచ్చారా? సంతోష్ కేసులో దీంట్లో ఇరికివ్వటం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇరికివ్వటం ద్వారా కవిత లిక్కర్ కేసు నుంచి బయటపడాలని అనేటువంటి ఒక ప్లాన్ చేశారనే చర్చ కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి మీ ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ ఇప్పుడు ఏదైతే మేము పెట్టామో ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ అన్నీ కూడా అన్ని దేశవ్యాప్తంగా అనేక మంది జడ్జిలు పంపించారండి. వాస్తవం కదా? వాస్తవం పంపించారు. అంటే దీని వెనకాల ఇంత పెద్ద ఒక సంతోష్జీ లాంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ, జాతీయ స్థాయి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నాడు అంటే దేశవ్యాప్తంగా అట్టగా సార్ మొత్తం ప్రెస్ మీట్లో చెప్పారు కదా, అన్ని జ్యుడిషియల్ వాళ్ళకు, ఆల్ మీడియా, ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరికీ పంపించారు. 500 కాపీస్ పంపించారటండి సుమారుగా. అవును, కరెక్టే. అందుకని అంటే ఇక్కడ లిక్కర్ కేసుకి ఫామ్ హౌస్ ఫైల్స్కి ఎక్కడో కవితకి సంతోష్, ఇక్కడ కవిత లిక్కర్ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలులో సంతోష్ ఇక్కడ కీలకమైన నేత, ఇక్కడ మాజీ సీఎం కూతురు, ఆనాడు సీఎం కూతురు, ఈనాడు మాజీ సీఎం కూతురు. ఇక్కడ జాతీయ స్థాయి ఒక కీలకమైన నేత, నెంబర్ 1, 2 అంటే 1 పార్టీ పరంగా చూస్తే 1 ఉండొచ్చు, ఇంకోటి చూస్తే 3 ఉండొచ్చు. సార్ వాళ్ళు ఎందుకు భయపడతారండి? ఎందుకంటే మరి ఏం జరిగిందో నాకు తెలియదు. భయపడకుండా రాలేదు కదా, నేనైతే జ్యుడిషియల్ రాలేదు కదా, సెటిల్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. అదే సార్, ఇప్పుడు వాళ్ళు అనుమానంతో 41 CRP ఇచ్చారు సంతోష్ గారికి, అండ్ ఆయన పేరేంటి జగ్గుస్వామి అని, తుషార్కు, ఇంకో శ్రీనివాస్ అని అడ్వకేట్, 4గురికి ఇచ్చారు. FIRలో కూడా చేర్చామని వెళ్ళారు. సో ఈ ఘోరంగా వాళ్ళు కామెంట్ చేశారు. మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఒక్కోటి బయట పెట్టలేదండి. కోర్టు యాక్సెప్ట్ చేయలేదు సార్. నేను ఫస్ట్ రామచంద్ర భారతి, నేను సింహయాజీ ముగ్గురే ఉన్నాం. వాళ్ళు లేరండి. దాంతో సెటిల్ అయిందా? వాళ్ళు FIRలో లేకపోవడం వల్ల కవిత కేసు సెటిల్ అయిపోయినట్టు అనుకో. అది మనకు కొద్దిగా ఐడియా లేదండి, దాని విషయంలో నాకు కొద్దిగా ఐడియా లేదు. కరెక్ట్గా తెలుసుకోమంటే చెప్తాను నేను. రైట్. ఇక్కడ దగ్గుపాటి సురేష్కి నందుకు కూడా గొడవ. దగ్గుపాటి సురేష్కు